మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పేదవారి విజయం కొట్టేవారి లక్ష్యం అనే ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చేదానికి ముందుకు వచ్చేసినటువంటి పెద్దలు సోదరులు కొట్టా వెంకట్రావు గారికి, అలాగే మన లోకల్ నియోజకవర్గం లింగసముద్రం మండల వాస్తవ్యులు సోదరులు కొట్టా నారాయణ గారికి, అలాగే కొట్టా వెంకటేశ్వర గారికి, కొట్టా సాయి గారికి, కొట్టా అశోక్ కుమార్ గారికి, అలాగే జన సైనికులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు ఉమ్మడి కార్యాచరణలో ముందుకు పోవాలని కోరుకునే మనందరం కూడా చూస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో సామాన్య మానవుల నుంచి, మహిళల నుంచి, వృద్ధుల నుంచి, అలాగే బడుగు బలైన వర్గాల నుంచి, ఉన్నత వర్గాల వ్యాపారస్తుల నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు గురయ్యారో మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గం, ఒక నియంత ముఖ్యమంత్రిని పాల్గొనేదానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గాన్ని పంపించాలనే ఒక లక్ష్యంతో ఉమ్మడి కార్యాచరణ చేసి రేపు 2024 ఎలక్షన్ లో ముందు పోవడానికి నిర్ణయం తీసుకొని ఆల్రెడీ సీట్లు కూడా అనౌన్స్మెంట్ కూడా జరిగే పరిస్థితులు అన్ని కూడా క్లియర్ అయిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉందని చెప్పి ఆల్రెడీ సంకేతాలు కూడా మనం గ్రౌండ్ లో చూస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నారు, అందరూ సోదరులందరూ కూడా చెప్పారు, ఒక కుటుంబ సభ్యుల్ని దగ్గరకు తీసుకొని ముందుకు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకొని పోతారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. వాళ్ళ చెల్లెలే స్వయానా నన్ను ఓడకేసుకుంటాడని చెప్పే పరిస్థితి, స్వయానా వాళ్ళ చిన్నాయన్ని ఎవరు హత్య చేశారో మనందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ మీద నెపవేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్ గా స్వయానా వాళ్ళ చిన్నాయన చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు, రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు. స్వయానా వాళ్ళ చెల్లెలే సొంత చిన్నాయన కూతురే మా అన్నకు ఓట్లు వేయద్దని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. లోకేష్ గారు కూడా కదిరిలో మా జెండా ఊపారు. ఆయన అడిగాడు, లోకేష్ గారు ఎన్ని రోజులు తిరుగుతున్నారంటే మేము 25 రోజులు తిరుగుతున్నామంటే మీ కష్టం ఎక్కడ పోదు, మనం ఇంకొక 20 రోజులు కష్టపడండి, ఇలాంటి దుర్మార్గుడిని పాలన అంత చూస్తాకి మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ, కొట్టేవాళ్ళందరికీ మేము రుణపడి ఉంటామని చెప్పని ఆయన తెలియజేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, మాట్లాడితే కేసు, ఎక్కడికి వెళ్ళే కేసు, ఆల్రెడీ మా మీద చాలా కేసులు ఉన్నాయి. ఊళ్ళో వెళ్ళగానే ఒకడు కాగితించుకొస్తాడు, ఈ మీద ఆ కేసు పెట్టాడు, ఈ కేసు పెట్టాడు. ఆడు ఎన్ని కేసులు పెట్టినా ఇది కూడా పీకలేదు. ఒక దగ్గర మా కొట్టే కుటుంబీకులు ఎక్కడైతే ఉన్నారో మొదటి లక్ష్యంగా మా వెంకట్రావు గారు టోటల్గా రాష్ట్రం శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కొట్టేవారి ఇంటి పేర్లు గల వాళ్ళు ఎంత ఓట్లు ఉన్నాయనేది దాని మీద రీసెర్చ్ చేస్తే సుమారు 1,00,000 పైన ఓట్లు కొట్టే ఇంటి పేరు మీద ఉన్న ఓట్లు ఉన్నవి. వాటన్నిటిని కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి జనసేన పార్టీ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా వేసే విధంగా దాన్ని తయారు చేయాలని ఎక్కడెక్కడైతే ఆ కుటుంబీకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏకం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలోని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థిని 10,000 పైచిలకు మెజార్టీతో అందరూ కూడా గెలిపించేందుకు హుషారుగా ఉన్నారని చెప్పండి చెప్తున్నారు. దానిలో భాగంగా ఆ విజయాన్ని మా వంతు కొట్టే కుటుంబీకుల సహాయం కూడా చేసే విధంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో తిరగడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.